కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలోని D4 ఉపకాలువకు గండిపడి గత 3 రోజుల కిందట గ్రామంలోని సుమారుగా 30 ఇళ్లు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వారి సామాగ్రి పూర్తిగా జలమయమైంది. పండుగ పూట తినడానికి తిండి కూడా లేకుండా పోయింది. దీంతో విషయం తెలుసుకున్న నుస్లాపూర్ మాజీ సర్పంచ్ రావుల రమేష్ తన సొంత ఖర్చులతోటి ఒక్కో కుటుంబానికి 25 కిలోల చొప్పున 50,000 విలువ గల బియ్యాన్ని 30 కుటుంబాలకు అందజేశారు. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా నాణ్యతతో కాలువ మరమ్మతు పనులు వెంటనే పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్, పెట్టం రమేష్, వంగాల శ్రీనివాస్ రెడ్డి, భేతి శ్రీనివాస్ రెడ్డి, సదీ గౌడ్ అలాగే తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కాంట్రాక్టు గత 5-6 సంవత్సరాల నుంచి ఆయనే పనిచేస్తుండ్రు. మన్నెంపల్లి, నల్లగొండ, మల్లాపూర్లో అసంపూర్తిగా పనులు చేస్తుండ్రు. దీనికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఆయన దృష్టికి తీసుకుపోయి అతి తొందరలో ఈ వర్క్ చేయించగలరని చెప్పి గ్రామస్తుల తరఫున మా పార్టీ తరఫున కోరుతున్నాము. ఒకవేళ ఈ ఇల్లు బాగా చెడిపోయిన ఇళ్ళు ఇప్పుడు ఫస్ట్ విడతలో డబుల్ బెడ్రూమ్లు వాళ్లకు ఎట్టి పనులు ఇవ్వగలని చెప్పి డిమాండ్ చేసినాము. ఆయన ఆ కాంగ్రెస్ పార్టీ రెవెన్యూ మినిస్టర్ కాబట్టి సాధ్యమైనంత వరకు తొందర చేసి మన్నెంపల్లిలో ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారిని కోరుతున్నాం. గత 2 రోజుల క్రితం కెనాల్ కాల్వ గండిపడడంతో సుమారు ఒక 30-40 కుటుంబాలు నిత్యావసర వస్తువులు కానీ బియ్యం, పప్పులు, ఉప్పులు అలాగే వంట సామాగ్రి కొట్టుకపోవడం జరిగింది. ఈ కొట్టుకపోయిన సందర్భంగా మా ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ రావుల రమేష్ గారికి సమాచారం చేరవేయడం జరిగింది. చేరవేసిన వెంబడే తమ్మి మన వంతు కూడా మనం సాయం చేద్దాం, ఖచ్చితంగా ఆ కుటుంబాలను ఆదుకుందాం అనే ఒక మాట చెప్పి ఈరోజు బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి 26 కిలోల చొప్పున బియ్యాన్ని అందించడం జరిగింది. సుమారు ఒక 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది. కావున ఈ సందర్భంగా మండల ప్రెసిడెంట్ రావుల రమేష్ గారికి మా గ్రామం తరఫున, మా తరఫున, బాధితుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆపదలో ఆదుకునే వాళ్ళే దేవుళ్ళు. ఆపత్కాలంలో తక్షణమే స్పందించి సొంత ఖర్చులతో వెచ్చించి ఈ కార్యక్రమం చేయడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇన్నిసార్లు జరుగుతున్నా కూడా స్పందించకపోవడము, తూతూ మంత్రంగా రావడము, పనిచేసిపోవడం జరిగింది. ఇప్పటి వరకు బాధితులకు ఏదైనా ఆర్థిక సాయం అందించాలని కోరినా కూడా ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం అందించలేదు.